ఆధ్యాత్మ రామాయణము యుద్ధకాండము అష్టమ సర్గము కుంభకర్ణవధ. శ్రీ మహాదేవ ఉవాచ కుంభకర్ణవచ శ్రుత్వా భ్రుకుటీ వికటాననః దశగ్రీవో జగాదేదం ఆసనాద్ ఉత్పతన్నివ త్వమానీతో న మే జ్ఞాన బోధనాయ సుబుద్ధిమాన్ మయా కృతం సమీకృత్య యుధ్యస్వ యది రోచతే నో చేద్ గచ్చ సుషుప్త్యర్థం నిద్రా త్వాం బాధతే అధునా. రావణస్య వచ శ్రుత్వా కుంభకర్ణో మహాబలః రుష్టోయమితి విజ్ఞాయ తూర్ణం యుద్ధాయ నిర్యయౌ సలంఘయిత్వా ప్రాకారం మహాపర్వతసన్నిభః నిర్యయౌ నగరాత్ తూర్ణం భీషయన్ హరిసైనికాన్ సననాద మహానాదం సముద్రమభినాదయన్ వానరాన్ కాలయామాస బాహుభ్యాం భక్షయన్ వృషాం. కుంభకర్ణం తదా దృష్ట్వా సపక్షమివ పర్వతం దుద్రువానరాः సర్వే కాలాంతకమివాఖిలాః భ్రమంతం హరివాహిన్యాం ముద్గరేణ మహాబలం కాలయంతం హరిన్ వేగాద్ భక్షయంతం సమంతతః చూర్ణయంతం ముద్గరేణ పాణిపాదైరనేకధా. కుంభకర్ణం తదా దృష్ట్వా గదాపాణిర్విభీషణః ననామచరణం తస్య భ్రాతుర్జ్యేష్ఠస్య బుద్ధిమాన్ విభీషణోహం భ్రాతుర్మే దయాం కురు మహామతే. రావణస్తు మయా భ్రాతః బహుధా పరిబోధితః సీతాం దేహీతి రామాయ రామః సాక్షాత్ జనార్దనః న శృణోతి చ మాం హంతుం ఖడ్గముద్యమ్య చోక్తవాన్. శ్రీ మహాదేవుడు వచింపసాగెను. పార్వతి, కుంభకర్ణుడు ఆడిన ఈ మాటలు విని కనుబొమ్మలు ముడివడగా ముఖము భయంకరము కాగా దశముఖుడు సింహాసనంపై నుండి ఎగబడుచున్నాడు అన్నట్టు ఈ మాటలను. ఓరే బుద్ధిమంతుడా, జ్ఞానబోధ చేసి నన్ను ఉద్ధరింపమని నేను పిలవనంపలేదు. నీ మనసుకు నచ్చినచో నేను చేసిన పనిని సరిగా గ్రహించే యుద్ధము చేయము. అటలు కాదో వెంటనే ఇక్కడ నుండి వెడలిపొమ్ము. ఇప్పుడు నిద్ర నిన్ను బాధించుతున్నట్లున్నది, హాయిగా పోయి గాఢ నిద్రపొమ్ము అన్న రావణుని ఈ మాటలు విని మహాబలిశాల కుంభకర్ణుడు నా మాటలకు ఎదురు కోపగించుకున్నాను అని తెలుసుకుని శీఘ్రముగా యుద్ధమునికే బయలుదేరాడు. మహాపర్వతంతో సమానమైన ఆకారమును కలిగిన అతడు ఏ ద్వారము నుండి వెలికి వచ్చిన కష్టము కనుక ప్రాకారమును లంఘించి నగరము నుండి వెంటనే బయలుదేరాను. సముద్రము కూడా మారుమ్రోగునట్లు వానర సైన్యము కలగుండుబడినట్లు బిగ్గరగా గొప్ప హుంకారం చేసెను. అతడు రోషముతో వానరులను రెండు చేతులతో పట్టి తన నోటిలో వేసుకుని అమాంతముగా మింగివేయుచుండెను. అప్పుడు రెక్కలగల పర్వతము వంటి వాడకు కుంభకర్ణును చూచి అందరూ వానరులు యమును చూచిపారడు ప్రాణుల వలె కాలికి బుద్ధి చెప్పిరి. మహాబలుడు కుంభకర్ణుడు ఇనుప గుదియను ధరించే రణరంగమునందు వానర సేనలో ఇష్టం వచ్చినట్లుగా తిరుగుచు గగ్గోలు పరుచు వానరులను యథేచ్ఛగా భక్షించు ఇనుపగుదియ చేత చేతుల చేత పాదముల చేత అనేక రకములుగా నలిపివేయుచుండెను. అది చూచిన గదాపాణి అయిన విభీషణుడు బుద్ధిమంతుడు కావున తన అన్నయ్య చరణములకు ప్రణమిల్లెను. అన్నా, నేను విభీషణుడును, నీ తమ్ముడునకు నా యందు దయచూపు. గొప్ప బుద్ధి గలవాడా, అన్నయ్యకు రావణును నా చేత చాలా వరకు బోధింపబడినాడు. సీతను రామునికి అప్పగించము, రాముడు సాక్షాత్తు జనార్దనుడు అని ఎంత చెప్పినను అతడు వినలేదు. సరికదా, పాపాత్ములతో నిండిన సభలోనే ఖడ్గమునెత్తి నన్ను చంపబూని ఇట్లు పలికెను. ధిక్త్వాం గచ్చేతి మాం హత్వా పదాపాపిభిరావృతః చతుర్భిర్మంత్రిభిః సార్ధం రామం శరణమాగతః. తచ్ఛ్రుత్వా కుంభకర్ణోపి జ్ఞాత్వా భ్రాతరమాగతం సమాలింగ్య చ వత్సత్వం జీవరామపదాశ్రయాత్ కుల సంరక్షణార్థాయ రాక్షసానాం హితాయ చ మహాభాగవతోసి త్వం పురామే నారదాశ్రుతం గచ్చతా తమమేదానీం దృశ్యతేన చ కించన మదీయో వా పరో వాపి మదమత్త విలోచన
इत्युक्तोऽश्रुमुखो भ्रातुश्चरणावभिवन्द्यसः रामपार्श्वमुपागत्य चिन्तापर उपस्थितः कुम्भकर्णोऽपि हस्ताभ्यां पादाभ्यां पेशयन् हरीन् चचार वानरीं सेनां कालयन् गन्धहस्तिवत् दृष्ट्वा तं राघवः क्रुद्धो वायव्यं शस्त्रमादरात् चिक्षेप कुम्भकर्णाय तेन चिच्छेद रक्षसः समुद्गरं दक्षहस्तं तेन घोरं ननादसः सहस्तपतितो भूमावनेकानर्दयन् कपीन् पर्यन्तमाश्रिताः सर्वे वानरा भयवेपिताः रामराक्षसयोर्युद्धं पश्यन्तः पर्यवस्थिताः कुम्भकर्णश्छिन्नहस्तः सालमुद्यम्य वेगतः समरे राघवं हन्तुं रुद्रावतमथोच्छिनत् सालेन सहितं वामहस्तमैन्द्रेण राघवः छिन्नबाहुमथायान्तं नर्दन्तं वीक्ष्य राघवः द्वावर्धचन्द्रौ निशितावादायास्य पदद्वयम् चिच्छेदपतितौ पादौ लङ्काद्वारि महास्वनौ निकृत्तपाणिवादोऽपि कुम्भकर्णोऽतिभीषणः वडवामुखवद्वक्त्रं వ్యాదాయ రఘునందనం. నా ఎదురు నుండి ఆవలకు పొమ్ము అని నన్ను పాదముతో నన్ను తన్నినాడు. అందువలన నా నలుగురు మంత్రులతో వచ్చి రాముని శరణుజొచ్చితిని. అది విని కుంభకర్ణుడు తన సోదరుడు వచ్చినని తెలిసి ఆలింగనము చేసుకుని ఇట్లను, నాయన, మన వంశమును రక్షించుటకు నిలుపుటకు యుద్ధము ముగిన తర్వాత చావగా మిగిలిన రాక్షసుల హితము కొరకు నీవు శ్రీరామపదాశ్రయమును పొంది జీవించుము తండ్రి. నీవు పరమభాగవతోత్తముడు. మున్ను నారదుడు చెప్పగా నేను విని ఉంటిని. నాయన, ఇప్పుడే ఇటు నుండి తెలుగుబొమ్ము. మదము గప్పిన నా కన్నుగులు కలిగి ఉన్న నాకిప్పుడు నా వాడెవడో పెరవాడెవడో ఏమాత్రమో నాకు తెలియకున్నది, కానరాకున్నది అని కుంభకర్ణుడు ఇట్లు చెప్పగా విని విభీషణుడు కన్నుల నీరు నిండగా అన్నయ్యకు కుంభకర్ణుని పాదములకు నమస్కరించాడు. వెంటనే రాముని ప్రక్కకు చేరి చింతాక్రాంతుడై నిలబడాడు. అతడు కుంభకర్ణుడు చేతులతో నలిపివేయచో, కాళ్లతో వానరులను త్రొక్కివేయచో, మదము చేయమదించిన గజరాజు వలె యథేచ్ఛగా వానరసేనను కలవరపెట్టుచో తిరుగుచుండెను. అతడిని చూచి రాఘవుడు మిగుల క్రోధమునుంది వాయవ్యాస్త్ర ప్రభావ గరిమను దృష్టి అందుంచుకొని దాన్ని కుంభకర్ణునిపై ప్రయోగించాను. ముద్గరము పట్టుకొని ఉన్న కుంభకర్ణుని కుడిచేయి ఆ బాణము చేత నరకబడెను. అతడు బిగ్గరగా భయంకరముగా అరిచెను. అతని చేయి భూమిపై పడుచు అనేకులకు వానరులను అణిచివేశాను. చుట్టుపక్కల ఉన్న వానరులందరూ భయముతో కంపించుచూ రామకుంభకర్ణ యుద్ధమును చూచుచూ నిలిచిపోయారు. ఒక చెయ్యి తెగినను కుంభకర్ణుడు రెండవ చేతితో ఒక చెట్టును పెరికి వేగముగా యుద్ధమున రామును చంపుటకు పరిగెత్తాడు. రాఘవుడు అంతటా చెట్టుతో సహా దానిని ధరించిన ఎడమ చేతిని ఇంద్రాస్త్రముతో నరికివేశాడు. చేతిలో నరకబడినను గర్జనలతో నిలిచిన అతన్ని చూచి రాఘవుడు రెండు తీక్ష్ణముకు అర్ధచంద్రాకార బాణములను సంధించి పాదములను రెండింటినీ నరికివేశాడు. అతని రెండు కాళ్ళు తెగిపోయి గొప్ప ధ్వనితో ఎగిరి లంకానగర ద్వారము వద్ద పడినవి. కాలు చేతులు నరకబడినను అతిభయంకరుడైన కుంభకర్ణుడు బడబాగ్నిముఖమోలే తన నోటిని పెద్దగా తెరిచి గర్జించుచు రాహు చంద్రుని వైపు కదులునట్లు రఘుచంద్రుని మీదికి రాసాగెను. అభిదుద్రావనినదన్ రాహుశ్చంద్రమ సంయథా అపూరయచ్చిదాగ్రైశ్చ సాయకైస్తద్ర రఘుత్తమః శరపూరిత వక్త్రోసౌ చుక్రోశాతి భయంకరః అధ సూర్యప్రతీకాశం మైంద్రం శరమనుత్తమం వజ్రాసిని సమం రామశ్చిక్షేపాసురమృత్యవే సతత్పర్వత సంకాశం స్ఫురత్కుండలదంష్ట్రకం చకర్తరక్షోధిపతే శిరో వృత్రమివాసనిః తచ్చిరపతితం లంకాద్వారికాయో మహోదధౌ శిరోశ్చరోధయద్వారం కాయో నక్రాద్యచూర్ణయత్ తతో దేవాః సరుషయో గంధర్వాః పన్నగాః ఖగాః
సిద్ధా యక్షగుహ్యకాశ్చ అప్సరోభిశ్చ రాఘవం ఈడిరే కుసుమాసారైర్వర్షంతశ్చాభినందితాః ఆజగామ తదా రామం ద్రష్టుం దేవమునీశ్వరः నారదో గగనాత్తూర్ణం సభాసా భాసయన్ దిశః రామమిందీవరశ్యామం ఉదారాంగం ధనుర్ధరం ఈషత్ తామ్రవిశాలాక్షం ఐంద్రాస్త్రాం చితబాహుకం దయార్ద్రదృష్ట్వా పశ్యంతం వానరాన్ శరపీడితాన్ దృష్ట్వా గద్గదయా వాచా భక్త్యా స్తోతుం ప్రచక్రమే. అంతటా రాముడు వాడి అయిన మొనలుగల శ్రీముఖములను ప్రయోగించి, శ్రీముఖము అనగా బాణములు ప్రయోగించి అతని నోటిని నింపివేసిన. బాణములు చేయండిన అతడు అతి భయంకరముగా ఆక్రోశించను. అంతటా కుంభకరుని వధింపనించి వజ్రాయుధము వంటి సూర్యుని వలె వెలుగులు విరజిమ్ముచున్న ఉత్తమోత్తమైన ఐంద్రాస్త్రమును రాముడు వదలను. ఆ ఆయుధముచే పర్వత సమానమైన కుండలములతో మకర దంష్ట్రకములతో కర్ణాభరణ విశేషము ప్రకాశించు రాక్షసాధిపతి కుంభకరుని శిరస్సు వజ్రాయుధము చేత వధింపబడిన వృత్రాసురుని వలె తెగిపడెను. అతని శిరము ఎగిరిపడి లంకాద్వారమున పడెను. అటులే మొండము మహాసముద్రమున పడెను. అతని శిరస్సు లంకాద్వారమును మూసివేసెను. కాయము సముద్రములో మొసళ్లకు ఆహారమయ్యెను. అంతటా ఋషి సమేతులైన దేవతలు, గంధర్వులు, నాగులు, గరుడులు, సిద్ధులు, యక్షులు, గుహ్యకులు, అప్సరసులతో కూడి రాఘవునిపై పుష్పవర్షమును కురిపించిరి. పిమ్మట ఆయనకు నమస్కరించి స్తోత్రము చేసింది. దేవమునీశ్వరుడు నారదుడు ఆకాశము నుండి తన కాంతితో 4 దిక్కులో ప్రకాశింపజేయచో రాముని చూడవచ్చును. నల్ల కలువు వంటి నల్లనివాడు, ఉత్తమోత్తమైన దేహము గలవాడు, ధనస్సును ధరించినవాడు, కొలగులు కొంచెము ఎర్రబారిన విశాలములైన కన్నులు గలవాడు, ఐంద్రాస్త్రమును ధరించి శోభిల్లుచున్న కరము గలవాడు, బాణములచే బాధింపబడిన వానరులను దయతో చూసిన చూడ్కులతో చూచుచున్నవాడు అగనుంటి శ్రీరామును దర్శించి నారదుడు భక్తితో గద్గదస్వరము కలిగిన మాటలతో ఇట్లు స్తోత్రము చేయమొదలెడిను. నారదమువాచ దేవదేవ జగన్నాథ పరమాత్మన్ సనాతన నారాయణాఖిలాధార విశ్వసాక్షిన్ నమోస్తుతే విశుద్ధ జ్ఞానరూపోపి త్వం లోకానతి వంచయన్ మాయయా మనుజాకార సుఖదుఃఖాదిమానివ త్వం మాయయా గుహ్యమానః సర్వేషాం హృది సంస్థితః స్వయం జ్యోతిస్వభావస్త్వం వ్యక్త ఏవామలాత్మనాం. నారదుడు ఇట్లు స్తుతించెను. దేవదేవ, జగన్నాథ, పరమాత్మ, సనాతన, నారాయణ, అఖిలాధార, విశ్వసాక్షి, నీకు నమస్కారం. స్వామి, నీవు విశుద్ధమైన జ్ఞానస్వరూపము గలవాడు. ఆయనను మాయచే మనుష్యాకృతి ధరించి సుఖదుఖాదులు గలవాని వలె అభినయించుచు లోకలను మోసపుచ్చుచున్నావు. నీవు అంతర్యామి రూపుడుగా, అందరి హృదయములలో ఉన్నవాడుగా, సహజముగా స్వయం ప్రకాశ స్వభావము గలవాడైనను మాయచే ఆవరింపబడినవాడు అయి ఉందువు. ఉన్మీలయన్ సృజస్యేతన్ నేత్రే రామజగత్రయం ఉపసంహ్రియతే సర్వం త్వయా చక్షుర్నిమీలనాత్ యస్మిన్ సర్వమిదం భాతి యతశ్చేతచ్చరాచరం యస్మాన్న కించిల్లోకేస్మిన్ తస్మై తే బ్రహ్మణే నమః. ప్రకృతిం పురుషం కాలం వ్యక్తావ్యక్తస్వరూపిణం యం జానంతి మునిశ్రేష్టాస్తస్మై రామాయ తే నమః. వికారరహితం శుద్ధం జ్ఞానరూపం శృతిర్జగౌ త్వాం సర్వజగదాకారమూర్తిం చాప్యాహ సాశ్రుతి. విరోధో దృశ్యతే దేవ వైదికో వేదవాదినాం నిశ్చయం నాధిగచ్చంతే త్వత్ప్రసాదం వినా బుధాః. మాయయా క్రీడతో దేవ న విరోధో మనాగపి రశ్మిజాలం రవేర్యద్వద్ దృశ్యతే జలవద్భ్రమాత్. భ్రాంతిజ్ఞానాత్ తథా రామ త్వయి సర్వం ప్రకల్ప్యతే మనసో విషయో దేవ రూపం తే నిర్గుణం పరం. కథం దృశ్యం భవేద్దేవ దృశ్యాభావే భజేత్ కథం.
అతస్తవావతారేషు రూపాణి నిపుణా భువి భజంతి బుద్ధిసంపన్నాస్తరణ్యేవ భవార్ణవం కామక్రోధాదయస్తత్ర బహవః పరిపంథినాః భీషయంతి సదా చేతో మార్జారామూషకం యథా త్వన్నామ స్మరతాం నిత్యం త్వద్రూపమపి మానసే త్వత్పూజానిరతానాం తే కథామృతపరాత్మనాం త్వద్భక్తసంగినాం రామ సంసారో గోష్పదాయతే అతస్తే సగుణం రూపం ధ్యాత్వాహం సర్వదా హృది ముక్తశ్చరామి లోకేషు పూజ్యోహం సర్వదేవతైః. నిర్మలమైన చిత్తము గల వారికి తెలియబడువాడు, వారికే దర్శనమును ఇచ్చువాడు. రామా, నీవు నీ కన్నులు తెరుచు ముజ్జగములను సృజించదవు. కనులు మూయుట వలన సర్వలోకములు లయముందగలవు. ఎవని ఎందు సమస్త జగత్తు వెలుగుతున్నదో, ఎవని నుండి చేతన అచేతనముగా ఈ ప్రపంచము ఉద్భవించినదో, ఎవనికన్నా భిన్నముగా ఏ కొంచెమైనను ఈ ప్రపంచమున కానరాదో అట్టి పరబ్రహ్మమైన నీకు వందనము. ఎవరిని ప్రకృతిగా, పురుషునిగా, కాలముగా, వ్యక్త అవ్యక్త రూపునిగా మునిశ్రేష్ఠులు తెలియదురో అట్టి రామా నీకు అభివందనము. నీవు వికారరహితుడవని, విశుద్ధుడవని, జ్ఞానస్వరూపుడు అని వేదము చెప్పినది. ఆ వేదమే మరలా సర్వజగత్తుగా మారి సాకారమూర్తివి నీవే అని వచించినది. దేవా, విద్వాంసులు నీ అనుగ్రహము లేనిదే వేద విధులు వైదిక వచనములు సందర్భపడు విరోధముల విషయముల ఒక నిశ్చయముకు రాలేరు. నీవు మాయతో లీలలు చేయదు. శృతులలో పరస్పర విరోధము లేదు. అయితే ఒక్కొక్కసారి సూర్యకిరణముల సమూహము భ్రమచే జలము వలె కనబడుచుండదు. కావున రామా, అట్టి భ్రాంతి జ్ఞానము వలననే సకల జగత్తు నీ యందు కల్పించబడుచున్నది. కానీ దేవా, నీ నిర్గుణ నిరాకార స్వరూపమును మనస్సునకు అందనిది కనుక దేవా, మనస్సునకు అందని నీ రూపము ఎట్లు కనిపించును? కనిపించని ఎడల భజించుట ఎట్లు? అందువలన సంసార సాగరము తరించుటకై లోకమునందు బుద్ధిమంతులు, నేర్పరులు నీ అవతారముల రూపములను భజించెదరు. నీ భక్తి మార్గమునందు కామక్రోధాది శత్రువులు మాటువేసి ఉందరు. ఒక పిల్లి ఎలుకను మాటిమాటికి భయపెట్టినట్టుగా ఈ శత్రువులు ఎప్పుడునూ భయపెట్టుచునే ఉందురు. రామా, నిత్యము మనసులో నీ నామమును, నీ రూపమును స్మరించుచునే ఉండి, నీ పూజయందు నిరతులై ఉండి, నీ కథామృతమునందే హృదయంలో నిలిపి, నీ భక్తులతోడి సావాసము చేయు వారికి సంసారము ఆవుపాదము వలె చిన్నదిగా ఉండును. అందువలన నేను నీ సగుణ రూపమునే సర్వదా హృదయములో ధ్యానించుచు బంధముక్తుడునై సమస్త లోకములలో సకల దేవతలలో పూజింపబడువాడనై సంచరించుచున్నాను. రామత్వయా మహత్కార్యం కృతం దేవహితేచ్ఛయా కుంభకర్ణవధేనాద్య భూభారోయం గత ప్రభో స్వోహనిష్యతి సౌమిత్రిరింద్రజేతారమాహవే హనిష్యసేథ రామత్వం పరస్వోదశకంధరం పశ్యామి సర్వం దేవేశ సిద్ధై సహన భోగతః అనుగృహ్ణీష్వ మాం దేవ గమిష్యామి సురాలయం ఇత్యుక్త్వా రామమాన్ మంత్ర్య నారదో భగవాన్ ఋషిః యయౌ దేవైః పూజ్యమానో బ్రహ్మలోకమకల్మషం భ్రాతరం నిహతం శ్రుత్వా కుంభకర్ణం మహాబలం రావణః శోకసంతప్తో రామేణాక్లిష్టకర్మణా మూర్ఛితః పతితో భూమా ఉత్థాయ విలలాపః పితృవ్యం నిహతం శ్రుత్వా పితరం చాతివిహ్వలం ఇంద్రజిత్ ప్రాహ శోకార్తం త్యజ శోకం మహామతే మయి జీవతి రాజేంద్ర మేఘనాదే మహాబలే దుఃఖస్యావసరః కుత్ర దేవాంతక మహామతే ప్యేతు తే దుఃఖమఖిలం స్వస్థో భవ మహీపతే సర్వం సమీకరిష్యామి హనిష్యామి చ వైరిపూన్ గత్వా నికుంభిలాం సజ్జస్తర్పయిత్వా హుతాశనం లబ్ధ్వా రథాదికం తస్మాజ్జేయోహం భవామ్యరేః ఇత్యుక్త్వా త్వరితం గత్వా నిర్దిష్టం హవనస్థలం రక్తమాల్యాంబరధరో రక్తగంధానులేపనః
నికుంభిలాస్థలే మౌనీ హవనాయోపచక్రమే విభీషణో తచ్ఛ్రుత్వా మేఘనాదస్య చేష్టితం ప్రాహ రామాయ సకలం హోమారంభం దురాత్మనః సమాప్యతే చేద్ధూమో అయం మేఘనాదస్య దుర్మతే తదా జేయో భవేద్రామ మేఘనాదస్సురాసురైః. ప్రభు, దేవతలకు హితము చేయ తలపున మీచే ఒక గొప్ప పని సాధింపబడినది. కుంభకర్ణ వధతో భూమి భారము అపనయించినది. రేపటి యుద్ధమున సౌమిత్రి ఇంద్రజిత్తును చంపగలడు. ఆ మరునాడు రామా, నీవు రావణుని సంహరింతువు. దేవేశ్వరుడా, ఆకాశమునందుండి సిద్ధులందరితోనూ నేను ఈ దృశ్యమును చూచెదను. ఓ ప్రభు, నన్ను అనుగ్రహింపు, ఇక స్వర్గమునకు వెళ్ళెదను అని ఇట్లు చెప్పి రాముని వద్ద వేడ్కోలు తీసుకుని భగవత్ స్వరూపుడకు నారద మహర్షి దేవతలచే పూజింపబడుచు నిర్మలముగు బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాడు. మహాబలశాలి సోదరుడు అగు కుంభకర్ణుడు అద్భుత కార్యములను అవలీలగా చేయగలుగు రాముని చేతపడి ఈల్గిరిని తెలిసి రావణుడు శోకార్తుడై మూర్ఛితుడై నేల కొరిగిను. మరలా తెలివి తెలుసుకున్న తర్వాత మిగుల వెలిపించెను. పినతండ్రి మరణించినని విని ఇంద్రజిత్తుడు శోకవిహ్వలుడు మిగిలి దుఃఖితుడు అయిన తండ్రితో ఈ మాట చెప్పను. మహామతి, శోకింపవు. మహాబలుడును మేఘనాథుడును నేను జీవించి ఉండగా రాజేంద్ర, దుఃఖింపనవసరం ఏమీ ఉన్నది. దేవాంతక, మహామతి, దుఃఖమును పూర్తిగా వదిలివేయము. ఓ రాజా, శాంతచిత్రువు కమ్ము. సమస్త బలములను సమీకరించేదను. శత్రువులందరూ మట్టి కరిపించేదను. నికుంభిలకు పోయి అగ్నిదేవునికి తృప్తి నొందించి వెంటనే రథము మొదలగు యుద్ధోపకరణములను పొంది శత్రువులకు అజేయుడినయ్యేదను అని ఇట్లు చెప్పి నిర్దిష్టమైన యజ్ఞస్థలమునకు పోయాను. అనంతరము ఇంద్రజిత్తు ఎర్రపూల మాలికలను ఎర్రని వస్త్రములను ధరించి రక్తచంద్రమును తన శరీరమును అలదుకొని నికుంభిలా వాటికి ఎందు మౌనవ్రతమును అవలంబించి హవనమునకు సమకట్టాను. మేఘనాథుని ఈ ప్రయత్నమును గురించి విభీషణుడు విని దురాత్ముడుగు వాని హోమారంభ విషయమును అంతయును రామునికి ఎరిగించెను. రామా, దుష్టబుద్ధియగు మేఘనాథుడు ఆరంభించిన ఈ హోమము నిర్విఘ్నముగా సమాప్తి అయినచో అతడు సురాసురులకును అజేయుడగును. అత శీఘ్రం లక్ష్మణేన ఘాతయిష్యామి రావణిం ఆజ్ఞాపయ మయా సార్ధం లక్ష్మణం బలినాంబరం హనిష్యతి న సందేహో మేఘనాదం తవానుజ. అందువలన శీఘ్రముగా బలశాలయగు లక్ష్మణుని చేత ఇంద్రజిత్తును వధింపజేసేదను. ఆజ్ఞాపింపు. నా తోడ లక్ష్మణుని పంపు. నీ తమ్ముడు ఇంద్రజిత్తును చంపియే తీరును. ఇందు ఎటువంటి సందేహమును లేదు అని విభీషణుడు విన్నవించెను. శ్రీరామచంద్ర ఉవాచ అహమేవాగమిష్యామి హంతుమింద్రజితం రిపుం ఆగ్నేయేన మహాస్త్రేణ సర్వరాక్షసఘాతినా విభీషణోపి తం ప్రాహ నాసావన్యైర్నిహన్యతే యస్తు 12 వర్షాణి నిద్రాహార వివర్జితః తేనైవ మృత్యుర్నిర్దిష్టో బ్రహ్మణాస్య దురాత్మనః లక్ష్మణస్తు అయోధ్యాయా నిర్గమ్యాయాత్వయా సహ తదాది నిద్రాహారాదీన్న జానాతి రఘుత్తమా సేవార్థం తవ రాజేంద్ర జ్ఞాతం సర్వమిదం మయా తదా జ్ఞాపయ దేవేశ లక్ష్మణం త్వరయా మయా హనిష్యతి న సందేహః శేషః సాక్షాత్ ధరాధరః త్వమేవ సాక్షాత్ జగతామధీశో నారాయణో లక్ష్మణ ఏవ శేషః యువాం ధరాభార నివారణార్థం జాతౌ జగన్నాటక సూత్రధారౌ. శ్రీరామచంద్రుడు ఇట్లనెను. నా శత్రువుకు ఇంద్రజిత్తును సర్వరాక్షస సంహారము గావించినట్టు ఆగ్నేయాస్త్రముతో వధించుటకు నేనే వచ్చేదను. విభీషణుడు అతనితో ఇట్లనెను. 12 వత్సరములు నిద్రాహారములు వదిలి ఉన్న వాని చేత తప్ప అన్యుల చేత అతడు వధింపబడని, అట్టి వానిచే వధింపబడునని దురాత్ముడుకు ఇంద్రజిత్తు మరణము బ్రహ్మచేత నిర్దిష్టమై ఉన్నది. సాక్షాత్తు శేషావతారుడకు లక్ష్మణుడు నీతో సహా అయోధ్య నుండి వెడలి వచ్చినది మొదలు నీ సేవార్థముగా ఎంత మాత్రమును నిద్రాహారాదులను ఎరుగడయ్యను. రాజేంద్ర, ఇదంతయో నాకు తెలియను. దేవేశ, ఆలసింపక లక్ష్మణుని నాతో పంపుడుకు అనుజ్ఞనిమ్ము. సాక్షాత్తు ధరాధరుడు ఆదిశేషుడు ఇతడు నిస్సందేహంగా ఇంద్రజిత్తును వధింపగలడు. నీవే సాక్షాత్తుగా జగదీశ్వరుడు నారాయణుడు, నీ పాన్పు యొగు శేషుడే లక్ష్మణుడు.
మీరు ఇద్దరు జగన్నాటక సూత్రధారులు భూభార నివారణార్థముగా ఈ లోకమునందు అవతరించినారు. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే అష్టమ సర్గ సమాప్త. ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపముగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందలి యుద్ధకాండమునందు 8వ సర్గము సమాప్తము. 9వ సర్గము. శ్రీ మహాదేవ ఉవాచ. మేఘనాదవధ. శ్రీ మహాదేవ ఉవాచ. విభీషణవచ శ్రుత్వా రామో వాక్యమథాబ్రవీత్. జానామి తస్య రౌద్రస్య మాయాం కృత్స్నాం విభీషణ.